So first question is with respect to the powers of UNSC, United Nations Security Council, investigating any dispute or situation which might lead to international friction. Fine, this is correct statement. Formulating plans for establishment of a system to regulate armaments. See, దీని కోసం you already have ICC, ICJ, Hague Convention. You should understand the differences between each of them. This is International Criminal Court. This is for individual offences, homicide అలాంటివి. ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంటే ఏదైనా వాటర్ డిస్ప్యూట్స్ కంట్రీస్ మధ్యలో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఐసీజేకి వెళ్తాయి. ఇవన్నీ హేగ్ కన్వెన్షన్ నుంచే వస్తాయి. యుఎన్ఎస్సి ఈజ్ ఓవర్ ఆర్చింగ్ బాడీ. యుఎన్ఎస్సి అనేది బేసిక్లీ దిస్ ఈజ్ మచ్ అ స్మాలర్ గ్రూప్ దాన్ యుఎన్జిఏ. యుఎన్ఎస్సీలో పర్మనెంట్ 5 ఉంటారు, P5. అందరిని అలౌ చేయట్లేదు అందులో. ఏంటది? యుఎస్ఏ, రష్యా, యూకే, ఫ్రాన్స్, ఇంకోటి ఏంటి, ఇటలీ. ఈ 5 ఉంటారు, మిగతా వాళ్ళు రానివ్వరు అందులో. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ యుఎన్ఎస్సి రిఫార్మ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్టర్నల్ ఎజెండా. నామ్స్ అంటారు, NORMS. దిస్ ఈజ్ అన్ యాక్షన్ ఎజెండా ప్రొపౌండెడ్ బై ఇండియా ఫర్ రీఫార్మ్డ్ మల్టీలేటరలిజం. ఆర్ఎమ్స్ అంటే రీఫార్మ్డ్ మల్టీలేటరల్ సిస్టమ్, అంటే ఇండియాని కూడా అందులో మెంబర్ చేయాలి. దిస్ ఈజ్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. టేకింగ్ మిలిటరీ యాక్షన్ అగేన్స్ట్ అన్ అగ్రెసర్, ఇది కరెక్టే. టేకింగ్ అ మిలిటరీ యాక్షన్ అగేన్స్ట్ అగ్రెసర్, ద పవర్ ఈజ్ విత్ యుఎన్ఎస్సి బట్ నాట్ యుఎన్జిఏ. వీళ్ళ దగ్గరే పవర్ ఉంది కాబట్టి దిస్ ఈస్ పర్మనెంట్ 5 అండ్ ఆల్సో ద ఎంటైర్ పవర్ స్ట్రక్చర్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దీస్ పీపుల్. రికమెండింగ్ ద అడ్మిషన్ ఆఫ్ న్యూ మెంబర్స్, అది కూడా వీళ్ళదే. మెయింటైనింగ్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండర్ యుఎన్ఎస్సి చార్టర్. ఆన్సర్ ఆల్ ద 5. ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇందులో ఏమైనా డౌట్ వస్తుందా? అంటే ఇది తప్పు అవ్వాలి అనే స్టేట్మెంట్ ఏదైనా ఉందా? యాజ్ సచ్ నథింగ్. ఇది ఓన్లీ చదువుకోవడానికి అంతే, ఇన్ఫర్మేషన్ కోసం క్రియేట్ చేసిన క్వశ్చన్. నిజంగా ఈ క్వశ్చన్ రావాలంటే ఎలా అంటే యుఎన్జిఏ యుఎన్ఎస్సి కంపారిజన్లో క్వశ్చన్ రావాలి. అప్పుడు యుఎన్జిఏ చేస్తుందా, యుఎన్ఎస్సి చేస్తుందా? దట్ ఈస్ ఫస్ట్. సెకండ్, వెదర్ దట్ క్వశ్చన్ కెన్ బి టేకెన్ అప్ ఈవెన్ వితౌట్ ద వీటో పవర్ ఆఫ్ యుఎన్ఎస్సి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే యుఎన్ఎస్సిలో ఎవ్రీ డెసిషన్ క్యాన్ బి వీటోడ్ బై ద పర్మనెంట్ 5. అంటే P5 మెంబర్స్లో ఏ ఒక్కరికి ఒక డెసిషన్ నచ్చకపోయినా అది ఎక్స్టెండ్ చేయలేరు. మోస్ట్ ఆఫ్ ద టైం, సారీ ఇందాక ఇట్లే అన్న, అది రాంగ్. చైనా, యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, అంతే. ఈ 5 P5 మెంబర్స్. అందులో చైనా ఉండటం ఇండియా వల్లే ఉంది. అది యాక్చువల్గా ఇండియా వాజ్ ద బాడీ విచ్ హ్యాస్ రికమెండెడ్ చైనాస్ మెంబర్షిప్ ఇన్ యుఎన్ఎస్సి 1945 ఆ ఫామ్ అయినప్పుడు. బట్ ఇప్పుడు హయ్యెస్ట్ పాపులేషన్ ఇండియాలో మెంబర్స్, ఇండియా అందులో మెంబర్స్ కాదు. సెకండ్, రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్, మనకు అసలు పార్టిసిపేషన్ లేదు. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కాంట్రిబ్యూటెడ్ బై ఇండియా ఓన్లీ ఇప్పటి వరకు. అంటే మన సోల్జర్సే చాలామంది చనిపోయారు వేరే కంట్రీస్లో వార్స్ ఫైట్ చేస్తూ, బట్ స్టిల్ మనం అందులో మెంబర్ కాదు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఇప్పుడు న్యూక్లియర్ డిసార్మమెంట్ అన్నారు కదా, ఇందులో NPT అని ఉంటుంది. ఇండియా ఇప్పటికీ అందులో మెంబర్ కాదు. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ మెంబర్ కాదు. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో మెంబర్ కాదు. సో దీనివల్ల ఏమవుతుందంటే దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ అపర్థైడ్ బిట్వీన్ ద నేషన్సే వాళ్ళలో వాళ్ళు మనల్ని తక్కువగా చూస్తున్నారనమాట. సో అందుకని ఇండియా కంటిన్యూస్గా స్ట్రైక్ చేస్తుంది, మమ్మల్ని కూడా అందులో యాడ్ చేయండి అని. ఇప్పటికి అవ్వలేదు, ఎప్పటికి అవుద్దో తెలియదు. ఎందుకు అవ్వదు అంటే ఇండియాని యాడ్ చేయాలని ఫ్రాన్స్ చెప్పింది. అప్పుడు ఏమన్నది చైనా, మరి పాకిస్తాన్ ఎందుకు యాడ్ చేయకూడదు? ఇండియాకున్న అన్ని క్వాలిటీస్ పాకిస్తాన్కి కూడా ఉన్నాయి, పాకిస్తాన్ షుడ్ ఆల్సో బి యాడెడ్. సో రెండూ యాడ్ అవ్వలేదు. ఓకే, అక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది. దట్ ఈస్, ఇది నార్మల్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. సెకండ్, హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ లింక్డ్ టు ఎల్ నినోస్ ఇన్ఫ్లుయెన్స్? ఎల్ నినో అంటే see, always remember the concept of El Nino.
ఈ కదా ఫస్ట్ లెటర్. ఈ అంటే ఎనిమి, ఇండియాకి ఎనిమి. ఎల్నినో కండిషన్ ఉంటే ఇండియాలో వర్షాలు పడవు, డ్రాట్ కండిషన్స్ ఉంటాయి. సెకండ్, ఇట్ ఈస్ ఎనిమీ టు ఇండియన్ మాన్సూన్. లానినా అంటే ఎల్ కదా, ఎల్ అంటే లవ్ అనుకోండి, మీనింగ్ కూడా అదే. సో ఇండియాకి మంచిది, ఎక్కువ రైన్ఫాల్, డ్రాట్ ఉండదు. ఇది బేసిక్ అండ్ ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్, ఇదంతా జరుగుతుంది పెసిఫిక్ ఓషన్లో. సపోజ్ యూ ఇమాజిన్ పెసిఫిక్ ఓషన్లో ఇది జరుగుతుందంటే, సపోజ్ సౌత్ అమెరికా అనుకోండి, ఆస్ట్రేలియా, ఇదంతా పెసిఫిక్కే. ఈస్ట్ కోస్ట్, వెస్టర్న్ కోస్ట్ ఇలా వచ్చేస్తే ఇక్కడ మీకు ఆఫ్రికా ఉంటుంది. నెక్స్ట్ యూ హ్యావ్ ఇండియా. అంటే నేను ఎర్త్ మొత్తాన్ని ఫ్లాట్గా చేసి చెప్తున్నాను. ఇక్కడ లో ప్రెషర్, ఇక్కడ హై ప్రెషర్, ఇక్కడ లో, ఇక్కడ హై. దిస్ ఈజ్ ఎల్నినో కండిషన్. రివర్స్ ఈజ్ లానినా కండిషన్స్. నార్మల్ కండిషన్స్లో ఏమవుతుందంటే ట్రేడ్ విండ్స్ ఈస్టర్న్ పెసిఫిక్ కోస్ట్ నుంచి వెస్టర్న్ పెసిఫిక్ కోస్ట్కి మూవ్ అవుతాయి అండర్ నార్మల్ కండిషన్స్, బికాస్ హ్యూజ్ వాటర్ ఈజ్ హీటెడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఈక్వేటర్ అండ్ ద వాటర్ మూవ్స్ టు ద కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ప్లేట్. అప్పుడు మీకు ఆబ్వియస్లీ ఇక్కడ ఎక్కువ వర్షం వస్తుంది, ఇది మంచిదే. మ్యాస్కరిన్ హై ఉంటుంది ఇక్కడ ఆఫ్రికా దగ్గర, మ్యాస్కరిన్ హై దగ్గర హై ప్రెషర్ ఉంటుంది. ఇండియాకి ఎక్కువ వర్షం వస్తుంది, లో ప్రెషర్ నార్మల్ కండిషన్స్లో. లో ప్రెషర్ ఇక్కడ ఉంది అంటే ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ మాన్సూన్స్. ఇవన్నీ ఎలా అంటే ఎందుకు వర్షాలు వస్తున్నాయి ఎవరికి తెలియదు, వాళ్ళు ఇది అనుకొని చెప్పారు ఎల్నినో లానినా అని. అది కొంతవరకు కరెక్ట్ అవుతుంది. ఎవ్రీ 4 yearsకి ఒకసారి ఎల్నినో వస్తుంది అంటున్నారు. ఇప్పుడు దిస్ ఇయర్ ఈజ్ ఎల్నినో ఇయర్. ఇప్పుడు మనం ఉంటున్నది ఎల్నినోలో, అందుకని ఈసారి వర్షాలు తక్కువ ఉంటాయి, హీట్ ఎక్కువ ఉంటుంది, మాన్సూన్ టైంకి రాదు, బికాజ్ దిస్ ఈజ్ ఎల్నినో ఇయర్. నెక్స్ట్ ఇయర్ లానినా, ఎక్కువ వర్షాలు వచ్చేస్తాయి, ఫ్లడ్స్ అవుతాయి, ఫ్లడ్స్ వచ్చేస్తాయి. దట్ ఈస్ బికాజ్ ఈ క్లైమాటిక్ కండిషనే నార్మల్గా స్వింగ్ అవుతూ ఉంటుంది. ఇవి ఎందుకు వస్తున్నాయంటే ట్రేడ్ విండ్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ట్రేడ్ విండ్స్ అంటే ఈస్టర్లీస్, ఈస్ట్ టు వెస్ట్ వస్తుంది. ఇక్కడ అక్యుములేట్ అయిన హాట్ వాటర్ని ఇటు తీసుకొచ్చేస్తుంది. అప్పుడు ఆబ్వియస్లీ కింద ఉన్న కోల్డ్ వాటర్ పైకి వస్తుంది. అందుకే మీకు ఇక్కడ పెటగోనియా, డెజర్ట్ ఫార్మేషన్ ఎక్కడ ఉంది? సౌత్ అమెరికాలో డెజర్ట్స్ ఫార్మేషన్ వెస్టర్న్ కోస్ట్లో ఉంటుంది. అంటే ఇదంతా మీకు డెజర్ట్స్ ఫామ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఫ్రమ్ హియర్ టిల్ హియర్ యూ విల్ హ్యావ్ హ్యూజ్ రైన్ఫాల్ ఎట్ ద ఆస్ట్రేలియా. ఓకే, అండర్ ఎల్నినో కండిషన్ ఏమవుద్దంటే ఇక్కడ ఎక్కువ వాటర్ ఇటు మూవ్ అవ్వదు బికాస్ ఆఫ్ ద వీకెండ్ ట్రేడ్ విండ్స్. ట్రేడ్ విండ్స్ ఈ వాటర్ని ఇటు తీసుకురావడంలో ఫెయిల్ అయిపోతాయి. తీసుకురావట్లేదు కాబట్టి ఏమవుతుంది? ఆబ్వియస్లీ వాటర్ ఈస్ హియర్, సో హెన్స్ ఇట్ విల్ నాట్ కమ్ టిల్ హియర్. సో దెర్ ఈస్ హ్యూజ్ రైన్ఫాల్ హియర్ బట్ నాట్ హియర్. నార్మల్ కండిషన్స్ రివర్స్ అయిపోయినాయి కదా. ఇదంతా జరుగుతుంది ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్. ఇప్పుడు చూడండి, వెటర్ దాన్ నార్మల్ కండిషన్స్ ఇన్ సదర్న్ ఆఫ్రికా. వెటర్ దాన్ నార్మల్ కండిషన్స్ ఇన్ సదర్న్ ఆఫ్రికా. వెట్టరా డ్రైయరా? ఇక్కడ వర్షం ఆగిపోద్ది కదా ఆఫ్రికన్ కోస్ట్లో. ఇది నార్మల్ కండిషన్స్ ఎల్నినోలో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్, హెవీ రైన్ఫాల్ ఇన్ సెంట్రల్ అమెరికా. ఇక్కడ ఇది కరెక్ట్. నార్మల్ కండిషన్స్లో అసలు ఇక్కడ వర్షం రాదు. ఎల్నినో కండిషన్స్లో ఇక్కడ ఎక్కువ వర్షం వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది. సో 2 ఈజ్ కరెక్ట్. థర్డ్, లోయర్ రైన్ఫాల్ ఇన్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇది కరెక్ట్, లోయర్ రైన్ఫాల్ కదా. ఏ మోర్ యాక్టివ్ హరికేన్ సీజన్ ఇన్ కరేబియన్. రాంగ్, లెస్ యాక్టివ్ హరికేన్ సీజన్. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, 2 స్టేట్మెంట్స్ రాంగ్. ఇది మీకు ఎల్నినో లానినా కాన్సెప్ట్ అర్థమైతే ఆన్సర్ పెట్టగలరు. ఒకసారి యూపీఎస్సీ ఇందులో ఈస్ట్ పెసిఫిక్ వెస్ట్ పెసిఫిక్ అని ఈస్ట్ వర్డ్ బదులు వెస్ట్ వర్డ్ పెట్టి ఒక ఆప్షన్ తప్పు పెట్టింది, అంటే తప్పు అయ్యేలా చేశారు. సో ఇది ఇంపార్టెంట్. దిస్ హ్యాపెన్స్ ఇన్ ఈస్ట్ పెసిఫిక్, బిగ్గెస్ట్ ఓషన్ ఆఫ్ ద ప్లానెట్, అండ్ ఆల్సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద డార్విన్, తాహితి, అండ్ ఆల్సో మ్యాస్కరిన్ హై ఇన్ ఆఫ్రికా అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఎర్త్ ఇలా గుండ్రంగా ఉంది కదా, మీరు ప్లేన్గా చూసారనుకోండి ఇలా ఉంటుంది. ఇందులో ఒక్కొక్క దగ్గర ఇక్కడ హై ఉంటే ఇక్కడ లో, హై లో, ఇలా మీకు వాటర్ దీన్ని వాకర్ సెల్ అంటారు. వాకర్ అనే సైంటిస్ట్ చెప్పాడు, లో ప్రెషర్ ఉన్నప్పుడు పైకి వెళ్తుంది, వర్షాలు వస్తాయి, హై ప్రెషర్ ఉన్నప్పుడు కిందకు వస్తుంది. సో ఈ సెల్లో ఉన్నప్పుడు యూ విల్ గెట్ హ్యూజ్ రైన్ఫాల్. జాగ్రఫీ అయ్యే ఉంటుంది కదా, అసలు అవ్వలేదా? కొంచెం అయిందా? ఓకే, అదే లాజిక్. ఇక్కడ ఏమవుద్దంటే ఎల్నినో ఇయర్లో ఇది బ్రేక్ అవుద్ది, 2 వాకర్ సెల్లు వస్తాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. సో అప్పుడు దాకా వర్షం వచ్చే ప్లేస్ డ్రై అయిపోద్ది, అప్పుడు దాకా డ్రై అయిన ప్లేస్లో వర్షం వస్తుంది. ఇప్పుడు మనకి ఇండియాలో జనరలీ మాన్సూన్స్ వల్ల ఎక్కువ రైన్ఫాల్ రావాలి, ఎల్నినో వల్ల ఏమైంది? డ్రై అయిపోయింది, సో వర్షాలు రావు. సో అందుకని అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఉండదు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది, ఆనియన్ ప్రైజెస్ ఎక్స్పోర్ట్ ఆపేస్తున్నారు. ఆనియన్స్ ఎందుకు ఆపేశారు? ఎల్నినో ఇయర్ పండవు.
ఇప్పుడు టొమాటోస్ 200 అయినాయి కదా, నెక్స్ట్ 1 మంత్లో మీకు ఆనియన్స్ మళ్ళీ 200 అవుతాయి. పొటాటోస్ ఆల్రెడీ ఆగిపోయినాయి ప్రొడక్షన్ నార్త్ ఇండియాలో. సో అందుకని నార్త్ టు సౌత్ తీసుకురావడానికి కూడా వాళ్ళు ఇవ్వట్లేదు, పొటాటో కాస్ట్ పెరిగిపోద్ది. టొమాటోస్ వన్స్ అగైన్ దే ఆర్ ఆన్ ద ఇన్ఫ్లేషనరీ స్పైక్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ హైయెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇన్ ద మంత్ ఆఫ్ ఎల్నినో. మీకు డైరెక్ట్గా బడ్జెట్లోనే చెప్తారు ఫైనాన్స్ మినిస్టర్, బికాస్ దిస్ ఈజ్ ఎల్నినో ఇయర్, అగ్రికల్చర్ ఇన్ఫ్లేషన్ ఈస్ హై, హెన్స్ కోర్ ఇన్ఫ్లేషన్ ఈస్ లో, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఈస్ హై, వీ హ్యావ్ అకామిడేటెడ్ ద పాలసీ స్టాండ్స్ బై ప్రివెంటింగ్ హోర్డింగ్, ప్రివెంటింగ్ స్పెక్యులేషన్, బై ఇంప్లిమెంటింగ్ ఎస్మా యాక్ట్, ఎసెన్షియల్ సర్వీస్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎల్నినో నుంచి వస్తాయి. ఎల్నినో మనకి ఎలా తెలిసింది? వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఇండియాలో అయితే ఐఎండి. ఓకే, the appeal by a contesting candidate from the voters to vote or refrain from voting in the name of the religion, caste, community or language is a electoral offence in India. ఈ స్టేట్మెంట్ అంతా కరెక్టే. సెక్షన్ 123 ఆఫ్ ఆర్పిఏ, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, సెక్షన్ 123 క్లాస్ 2 వర్సెస్ సెక్షన్ 125. ఇది డిబేట్. ఎలక్టోరల్ అఫెన్సెస్ అని ఒకటన్నారు, కరప్ట్ అఫెన్సెస్ అని ఒకటన్నారు. ఈ లాంగ్వేజ్ ఇచ్చింది ఎలక్టోరల్ కాదు, దిస్ ఈజ్ కరప్ట్ అఫెన్స్ అండర్ 125. ఎలక్టోరల్ అఫెన్సెస్ వర్ గివెన్ అండర్ 123. సో అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్, పార్ట్ 4 ఆఫ్ ఆర్ఓపిఏ యాక్ట్ డీల్స్ విత్ ద కరప్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఎలక్టోరల్ అఫెన్సెస్. కరప్ట్ ప్రాక్టీసెస్, ఎలక్టోరల్ అఫెన్స్. ఈ క్యాండిడేట్ని ఓట్స్ క్యాస్ట్ బేసిస్ మీద అడగడం అనేది కరప్ట్ ప్రాక్టీస్. కరప్షన్ అంటే అబ్యూజ్ ఆఫ్ ఆఫీస్, మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్. ఎలక్టోరల్ అఫెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, అవి కదా ఎలక్టోరల్ అఫెన్సెస్. ఇదేంటి? రిలీజన్, రేస్, క్యాస్ట్ బేసిస్ మీద మీరు ఓట్లు అడుగుతున్నారు, అలా అడగకూడదు అని చెప్పాలంటే అది కరప్షన్ అవుతుంది. సో హెన్స్ ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ అండ్ 2 ఈజ్ రైట్. డి ఈజ్ ద ఆన్సర్. విత్ రిఫరెన్స్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది ఎందుకు వచ్చింది? ఇవాళ హిందూలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ఛాలెంజ్ చేస్తూ ఒక ఎడిటోరియల్ ఉంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 14కి వైలేషన్ బికాస్ ఓన్లీ పీపుల్ బిలాంగింగ్ టు వన్ పర్టికులర్ రిలీజియన్ ఆర్ గెట్టింగ్ డిస్క్రిమినేటెడ్. వాళ్ళకి మాత్రమే సిటిజన్షిప్ ఇవ్వట్లేదు, మిగతా అందరికి ఇస్తున్నారు కదా అంటారు. బట్ అలా అనుకుంటే ఓన్లీ సిటిజన్స్కి ఉండే రైట్స్ ఏంటి? ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే ఉండే ఫండమెంటల్ రైట్స్ ఏంటి? 14, 15, 19, 29, 30. మరి అందులో 14 ఉంది కదా. మీరు మైగ్రెంట్స్ బయట నుంచి వచ్చేవాళ్ళు కదా, వాళ్ళని డిస్క్రిమినేట్ చేయొచ్చా, చేయకూడదా? అంటే ఈ ఎడిటోరియల్ చదివితే యూ విల్ అండర్స్టాండ్ దట్. అండర్స్టాండింగ్ వాట్ ద రైట్ టు ఈక్వాలిటీ ప్రామిసెస్. అది వదిలేయండి. ఈ క్వశ్చన్ వరకు మన కాన్స్టిట్యూషన్ పరంగా ఆన్సర్ అంతే. The right to equality under Article 14 is not only a right of Indian citizens but also the right of non-citizens. ఇది కరెక్ట్. అంటే ఎలా? స్టేట్ షాల్ నాట్ డిస్క్రిమినేట్ ఆ బేసిస్లో. ఇక్కడ నాన్ సిటిజన్స్ అంటే నీడ్ నాట్ బి పీపుల్ ఏలియన్ కంట్రీస్, ఎనిమీ ఏలియన్ కంట్రీస్, ఇండియా వార్ జరుగుతున్నప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళు కాదు. సో ఎక్సెప్షన్ స్టిల్ ఆర్ దేర్. ఇప్పుడు సపోజ్ ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది అనుకోండి, పాకిస్తాన్ సిటిజన్స్ ఆర్ నాట్ నైబర్స్ ఆర్ నాన్ సిటిజన్స్, దే ఆర్ మచ్ మోర్ లెసర్ దాన్ దట్. వాళ్ళని ఎనిమీ ఏలియన్ సిటిజన్స్ అంటారు. దే విల్ నాట్ ఎంజాయ్ ఎనీ రీజన్ టు బీ ఎంజాయింగ్. అంటే ఫండమెంటల్ రైట్స్ లేవు సరే, బట్ ఈవెన్ దే డోంట్ హ్యావ్ రైట్ టు రెసిడెన్స్ ఆల్సో. వాళ్ళకి ఏ ఫండమెంటల్ రైట్స్ అయినా గవర్నమెంట్ ఆపేయచ్చు బికాస్ ఇండియా ఈజ్ ఇన్ వార్ విత్ పాకిస్తాన్. సెకండ్, ఆర్టికల్ 14 కంప్రైజెస్ ఆఫ్ బోత్. ఆర్టికల్ 14 కంప్రైజెస్ బోత్ పాజిటివ్ కంటెంట్ అండ్ నెగిటివ్ కంటెంట్. whereas equality before law is a negative content but equal protection of law, ఇది రివర్స్ కదా. ఇది తప్పు, ఇది కూడా రాంగ్. The concept of equality before law is of British origin while the concept of equal protection of law has been taken from American Constitution. ఇది రివర్స్. The concept of equality before law is taken from British origin while the concept of equal protection of, ఇది కరెక్ట్. మీ ఆర్టికల్ 14 నేనే చెప్పాను కదా, దీని ఆన్సర్ మీరే చెప్పాలి, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని కూడా లేదు.
ఆర్టికల్ 14 2 క్లాజులు ఉంటాయి. ఒకటి ఈక్వాలిటీ ఆఫ్ లా, సెకండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఈక్వాలిటీ ఆఫ్ లా అంటే లాకి అందరూ సమానం. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటే కొంతమందిని డిస్క్రిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆర్టికల్ 361 ఉంటుందా, గవర్నర్ ప్రెసిడెంట్ అరెస్ట్ చేయకూడదు. లేకపోతే రైట్ టు ఈక్వాలిటీ అంటే అందరు రోడ్డు మీద సమానం. ఇప్పుడు సీఎం కాన్వాయ్ వెళ్తుంటే అందరు ఆపేస్తున్నారు. సో అతను ఎందుకు ఎక్స్ట్రాగా ట్రీట్ చేస్తున్నారు? హీ ఈజ్ ఆల్సో ఏ సిటిజన్. సో నేను అతను కలిసే ట్రావెల్ చేయాలి, ఐ విల్ నాట్ స్టాప్ అన్నారు అనుకోండి, హీ ఈజ్ గివెన్ ఎక్స్ట్రా పార్లెన్స్ దాన్ ద కామన్ మ్యాన్ బికాస్ హీ ఎంజాయ్స్ ఎ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 14 క్లాస్ 2. అదే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఇప్పుడు అందరు ఎగ్జామ్ రాస్తారు, అందరికి ఒకటే మార్క్స్ వస్తే ఎంప్లాయ్మెంట్ రావాలి. వై ఈజ్ దట్ ఫ్యూ కమ్యూనిటీస్ ఈవెన్ విత్ లెస్సర్ మార్క్స్ ఆర్ గెట్టింగ్ ఎంప్లాయ్మెంట్ అన్నారు అనుకోండి. సపోజ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, విమెన్, మైనారిటీ, బీసీఏ, బీసీడీ. దెన్ ద రీజన్ ఈస్ దే ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్టికల్ 15 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. బట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఈజ్ 14. ఆర్టికల్ 14లో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఉంది. మనం తీసుకున్నది ఇది కాదు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. మేనకా గాంధీ కేస్ టాక్స్ అబౌట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. దిస్ ఈజ్ అండర్ ఆర్టికల్ 21. దిస్ వాజ్ టేకెన్ ఫ్రమ్ యూఎస్ఏ. ఈ రెండు ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లోనే ఉన్నాయి. సో యూఎస్ఏ నుంచి తీసుకున్నది ఏం లేదు. క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఇది తప్పు, ఇంత కరెక్ట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఈ రెండు రివర్స్, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఆల్ 3 ఏది కరెక్ట్ కాదు, 3 తప్పులే ఆర్టికల్ 14. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ బెటర్గా ఉంటే బాగుండేది. థర్డ్ స్టేట్మెంట్ వైజ్ ఓకే. కర్ణాటిక్ హిందుస్థానీ మ్యూజిక్ వర్ ఫౌండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజిక్. ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. దీని ఆన్సర్ సంగీత సుధాకర అంట. ఇది గుర్తుపెట్టుకోవాలి అంతే, దీనికి ఎవరేం చేయలేరు. ట్రయో ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఎవరు? 3 ఉంటారు కర్ణాటిక్ మ్యూజిక్ కనిపెట్టిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? త్యాగరాజ, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి. ఇది ఇంపార్టెంట్. ఇది వాళ్ళ హిందూలో ఏదో క్లాసికల్ మ్యూజిక్ మీద ఏదో వచ్చింది, అందులో నుంచి ఈ క్వశ్చన్ వస్తుంది. ఆ ఎడిటోరియల్ చదివితే తెలియాలి, అది చదవకపోయినా గుర్తుపెట్టుకోండి. అంటే సంగీత సుధాకర అంట. అంటే ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ వర్ ఫౌండ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇలాంటి క్వశ్చన్లు యూపీఎస్సీలో వచ్చినా మీరు వదిలేయాలి, తెలియవు ఇవి. అంటే అన్లెస్ మీరు నిజంగా కర్ణాటిక్ మ్యూజిక్ ప్రొపనెంట్ అయ్యి అందులో చాలా లెవెల్స్ కంప్లీట్ చేసి ఉంటే తప్ప కష్టం ఇది. కరెంట్ అఫైర్స్ ఎలా ఇస్తారంటే ఒకటి హిస్టరీ నుంచి అలా ఉంటుంది అనుకుంటున్నా. ఒకటి పాలిటీ, ఒకటి హిస్టరీ, ఒకటి ఆర్ట్ అండ్ కల్చర్, ఒకటి ఐఆర్. ఆ ప్రాసెస్లో ఇప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్ నుంచి ఏదో ఒకటి ఇవ్వాలి, సో ఆర్ట్ అండ్ కల్చర్ని కవర్ చేద్దాం, అలా అయిపోయింది. ETFs consider the following statements. ETFs are baskets of securities that are traded. ETF అంటే ఏంటి? ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ETFs అంటే కాన్సెప్ట్ చెప్తే తర్వాత ఇది అర్థమైపోతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, మ్యూచువల్ ఫండ్ పేరు విన్నారా? షేర్ మార్కెట్ ఉంది కదా, షేర్స్. మీకు మీరు ఒక్కొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం ఒక పద్ధతి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద షేర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఆర్ ఏదో కంపెనీ పేరు చెప్పండి. ఇన్ఫోసిస్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేశారు, ఇవాళ ఈచ్ షేర్ కాస్ట్ ఈస్ 3000. సపోజ్ డే ట్రేడింగ్ చేస్తున్నారు, సాయంత్రానికి కాస్ట్ బికేమ్ 3100 ఇంట్రా డే ట్రేడింగ్. సో ఆ రోజుకి మీకు 100 రూపీస్ లాభం. ఇది షేర్ మార్కెట్ ఇలా ఆపరేట్ చేస్తుంది. ఈక్విటీ మార్కెట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బాండ్ మార్కెట్. సెకండ్ కండిషన్, మీరు ఇన్ఫోసిస్లో పెరుగుద్దో ఎక్కడ పెరుగుద్దో మీకు తెలియదు. సో అందుకని దేర్ వుడ్ బి అ పర్సన్ కాల్డ్ అస్ ఫండ్ మేనేజర్. ఈ ఫండ్ మేనేజర్ దగ్గరికి మీరు ఏం చేస్తారంటే, నాకు ఏ పర్టికులర్ స్టాక్లో పెట్టాలో తెలీదు, నా బదులు ఆ హెడ్ఏక్ అంతా నువ్వే తీసుకో. ఇన్ఫోసిస్సా, టీసీఎస్సా, లేకపోతే ఇండియన్ బ్యాంకింగ్ స్టాక్సా, నువ్వే పెట్టాయి, నాకు సంబంధం లేదు. అతను ఇన్వెస్ట్ చేస్తాడు మీ తరఫున. కాకపోతే మీరు 10,000 మనీ అతనికి ఇచ్చేయాలి నెలకి, లేకపోతే ఒక 5,000, 1,000 ఇవ్వండి. ఎస్ఐపి అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు ఇచ్చిన డబ్బులు అతను ఇన్వెస్ట్ చేసి ఇలా సంపాదిస్తాడు డబ్బులు. అతను మేబీ మీరు ఇన్వెస్ట్ చేస్తే 3,100 వచ్చింది కదా, అతను ఇన్వెస్ట్ చేస్తే 3,500 వస్తుంది.
500 ప్రాఫిట్, బట్ ఓన్లీ కండిషన్ ఈస్ ఈ 500 ప్రాఫిట్లో అతనికి కమిషన్ రూపంలో ఒక 100 రూపీస్ ఇచ్చేయాలి మీరు, అప్పుడు 400 నెట్ ప్రాఫిట్. సో దిస్ 400 ఈస్ కమింగ్ బికాస్ ఆఫ్ హిజ్ ఎబిలిటీ టు ఇన్వెస్ట్ ఇన్ వెరీ గుడ్ స్టాక్స్. మీరు ఒక్కళ్ళే అయితే 1000 లాభం వస్తుంది, ఇంతమంది ఉండటం వల్ల యు ఆర్ గెట్టింగ్ 500 ప్రాఫిట్. ఫ్రమ్ ద 500 యు ఆర్ ఏబుల్ టు ఎక్స్క్లూడ్ ₹100 అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ కమింగ్ టు ఎ లెవెల్ ఆఫ్ 400. ఇది మ్యూచువల్ ఫండ్స్, ఫండ్ మేనేజర్ ఉండి మేనేజ్ చేసేది మ్యూచువల్ ఫండ్స్. థర్డ్ లెవెల్ ఏంటంటే, సపోజ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేది చాలా కాస్ట్ ఉందనుకోండి, మీరు అంత మనీ ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. సో ఏం కావాలంటే మీకు 10 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, దేర్ ఆర్ 10 మ్యూచువల్ పేర్లు ఉంటాయి, అంటే ఈఎల్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ మ్యూచువల్ ఫండ్ అని ఉంటుంది, లేకపోతే డిఎస్పి బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ అని ఉంటుంది, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ అని ఉంటుంది. అంటే 5 year లాకింగ్ పీరియడ్ ఉందనుకోండి, మీకు వచ్చే డివిడెంట్ మీద రూపాయి ట్యాక్స్ ఉండదు, అండ్ ఈ 5 years మీరు పెట్టిన డబ్బులు 80cc ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ ఉంటుంది, క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ ఉంటుంది, 1 year క్లోజింగ్ పీరియడ్ ఉంటుంది, 2 years క్లోజింగ్ పీరియడ్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఆ మనీని ఇన్ ఎనీ విచ్ వే, ఇంత అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేయలేను కాబట్టి ఒక 10 or 50 మ్యూచువల్ ఫండ్స్ తీసుకొని అందులో దాన్ని బ్రేక్ చేస్తారు. 10 మ్యూచువల్ ఫండ్స్లో ఒక్కొక్క దాని ఎన్పివి, నెట్ ప్రెజెంట్ వాల్యూ ఆర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, షేర్స్ కొనాలి కదా, షేర్ ప్రైస్ ఉంటుంది కదా ఆ షేర్కి. సపోజ్ ఒక షేర్ ప్రైసే 10,000 అనుకోండి, మీరు కొనగలరా? కొనలేరు కదా. సో అందుకని ఏం చేస్తారంటే దీన్ని బ్రేక్ చేస్తారు. ఒక షేర్ కాదు, నీకు ఓన్లీ 1/100th పార్ట్ ఆఫ్ షేర్ అమ్ముతాం ఇన్ఫోసిస్లో నుంచి. నా దగ్గర 300 ఉన్నాయి, ₹30 ఉన్నాయి. సో 3000 షేర్, మీరు 30 రూపీస్తో కూడా ఇంత చిన్న షేర్ కొనుక్కోవచ్చు. తర్వాత ఇంకొక 1/10th షేర్ టీసీఎస్, ఇంకొక 1/50th షేర్ అశోక్ లేలాండ్ అనుకుందాం. సో ఇవన్నీ కంపైల్ చేసి మీకున్న 1000 రూపీస్తోనే ఒక కొత్త ఫండ్ని ఎస్టాబ్లిష్ చేయటమే ఈటీఎఫ్ ఫండ్. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ టేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఆల్ ద మ్యూచువల్ ఫండ్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఈవెన్ ఇట్ బికమ్స్ యాక్సెసిబుల్ ఫర్ ద కామన్ మ్యాన్ టు ఇన్వెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ద మనీ దట్ హీ హ్యాస్. అర్థమైంది? ఇప్పుడు ఇంత తక్కువలో ఉన్నప్పుడు ₹30 వచ్చే లాభం 30కి వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు 3000 పెడితే 3100 వస్తుంది, అంటే ఈచ్ షేర్ ఈజ్ ఇంక్రీజింగ్ బై ₹1. ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఓన్లీ 30 రూపీస్ ఇట్ బికమ్స్ 31. సో ₹1 లాభం వచ్చింది కదా. ఆ ₹1 మీకు లాభం ఇచ్చేదే ఈటీఎఫ్స్. అంటే తక్కువ మనీకి పాసిబుల్, యాక్సెసిబుల్, అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు గెట్ బ్రోకెన్ అప్. స్టేట్మెంట్స్ చూడండి. ఈటీఎఫ్స్ ఆర్ బాస్కెట్స్ ఆఫ్ సెక్యూరిటీస్ దట్ ఆర్ ట్రేడెడ్ లైక్ ఇండివిజువల్ స్టాక్స్ ఆన్ అన్ ఎక్స్చేంజ్. అంతే కదా, బాస్కెట్లో ఈ 10 పెడుతున్నారు. సెకండ్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఈటీఎఫ్స్ ఆఫర్ ఎ డిగ్రీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అన్అవైలబుల్ విత్ ట్రెడిషనల్ మ్యూచువల్ ఫండ్స్. ఆ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? ట్రెడిషనల్ మ్యూచువల్ ఫండ్స్లో కొంటే ఒక షేర్ కొని తీరాల్సిందే. ఒక షేర్ ఆఫ్ అశోక్ లేలాండ్ 10,000 లేకపోతే మీరు కొనలేరు. హెన్స్ యూ హ్యావ్ ఆపర్చునిటీ ఆఫ్ బయింగ్ ఇట్ విత్ ఎ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ 1/10th షేర్, 1/100th షేర్. హెన్స్ 2 ఈజ్ కరెక్ట్. థర్డ్, ఈటీఎఫ్స్ ఆర్ చీపర్ దాన్ ట్రెడిషనల్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీజ్. అంతే కదా, ఆబ్వియస్లీ ఫీజులోనే కాదు, కాస్ట్లో కూడా తక్కువే. ఫీజ్ ఈజ్ డిటర్మిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఎన్పివి, నెట్ ప్రెజెంట్ వాల్యూ. నెట్ ప్రెజెంట్ వాల్యూ అంటే ఏంటంటే ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి? ఎన్పివి ఇంటూ టోటల్ యూనిట్స్. సపోజ్ మీరు 10 రూపీస్ కొన్నారనుకోండి, 100 యూనిట్స్ ఉన్నాయనుకోండి, 1000 అవుద్ది. నెక్స్ట్ మంత్కి ఈ 10 రూపీస్ ఉన్నది 9 రూపీస్ అయిందనుకోండి, లేదా 8 రూపీస్ అయిందనుకోండి, 9 రూపీసే ఉంది. బట్ మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తుంది మాత్రం 1000. 1000 డివైడెడ్ బై 10 100, 1000 డివైడెడ్ బై 9 మోర్ దాన్ 100. అంటే మార్కెట్ పడిపోయిన రోజు మీకు వచ్చే యూనిట్స్ పెరుగుతున్నాయి, మార్కెట్ పెరిగిన రోజు మీ యూనిట్స్ తగ్గుతాయి. సపోజ్ ఇది 12 రూపీస్ అయిందనుకోండి, 1000 డివైడెడ్ బై 12 ఇట్ విల్ బి లెసర్ దాన్ 100. సో ఐదర్ ఇట్ షుడ్ బి వాల్యూ ఆఫ్ ఎన్పివి, నెట్ ప్రెజెంట్ వాల్యూ, ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ యూ గెట్. ఎన్పివి యూనిట్స్, అందుకే షేర్ మార్కెట్లో డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఐదర్ మీకు వాల్యూ పెరిగిన రోజు మీ కౌంట్ ఆఫ్ వాల్యూ తగ్గుద్ది, ఎన్పివి తగ్గిన రోజు టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి. ఓవరాల్గా 1000 12 months ఇన్వెస్ట్ చేస్తే 12,000 రూపీస్ బికమ్స్ 36% ఇంట్రెస్ట్తో ఆల్మోస్ట్ 18,000 19,000 వస్తుంది. బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్ అంతా ఎఫ్డీల మీద, పోస్ట్ ఆఫీస్లో హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకు? పబ్లిక్ అకౌంట్లో ఉంటాయి.
హయ్యెస్ట్ పోస్ట్ ఆఫీసెస్లో వచ్చే ఇంట్రెస్ట్ 6%, 7%, 7.5. సుకన్య సమృద్ధి అయితే 8.2. అంతకన్నా ఎక్కువ ఎక్కడా లేదు. మ్యూచువల్ ఫండ్స్లో ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ యావరేజ్గా? యావరేజ్ ఇంట్రెస్ట్ ఇన్ లాస్ట్ 2 years ఈజ్ 33%. డిఎస్పి బ్లాక్ రాక్ అనే షేర్ ఈటీఎఫ్ అయితే 48% దాకా వెళ్ళింది. అంటే మీరు ₹1,00,00,000 పెడితే ఆల్మోస్ట్ అది 1.5 times అయిపోతుంది. 1,50,00,000. 6%, 7% కాదు, 20-30% యావరేజ్ ఇంట్రెస్ట్. యావరేజ్ అన్ని పడిపోయిన మ్యూచువల్ ఫండ్స్తో కలిపి అన్ని యావరేజ్గా తీసుకున్నా కూడా 16%. ఏ బ్యాంకులోని 16% ఇస్తారా? అందుకే ఇండియా స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్లో ప్రెజెంట్లీ ఇట్ ఈస్ 3rd highest ఇన్ ద వరల్డ్. యుఎస్ఏ, 2nd సౌత్ కొరియా, 3rd ఇండియా అనుకుంటా. సౌత్ కొరియానో చైనానో తెలీదు. యుఎస్ఏ, హాంకాంగ్, ఇండియా కరెక్ట్. హాంకాంగ్ 2nd, యుఎస్ఏ 1st, 3rd మార్కెట్ వాల్యుయేషన్లో ఇండియానే 3rd highest వరల్డ్లో. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ పీపుల్ ఆర్ నౌ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఈటీఎఫ్స్. కామన్ మ్యాన్కి యాక్సెస్. ఇప్పుడు మీరు ఏది చూసినా అప్ స్టాక్స్లో షేర్ చేయండి, యూట్యూబ్ ప్రతి ఛానల్లో మీరు జస్ట్ పెడితే డబ్బులు వస్తాయి, గ్రాఫ్ ఇలా అనండి అవన్నీ ఇవే ఈటీఎఫ్ ఇవ్వడం వల్ల 100 రూపీస్తో స్టార్ట్. 100 రూపీస్తో టాటా ఇన్వెస్ట్ చేస్తే మనకేమవుద్ది? ఏం అవ్వదు. కానీ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఈటీఎఫ్స్ వల్ల 100 రూపీస్ అనే దానికి కూడా మీ వాల్యూ తగ్గుతుంది. టీసీఎస్ షేర్ ₹100 కొనొచ్చు బికాస్ ఆఫ్ ఈటీఎఫ్. అదర్వైజ్ యూ హ్యావ్ టు బై ఇట్ ఫర్ 10,000. మన దగ్గర అంత మనీ ఉండదు. ఇది కామన్ మ్యాన్కి అందుబాటులో వచ్చింది కాబట్టి ఎకానమీ అంత ప్రొపెల్ అవుతుంది. సో ఇండియా బికేమ్ 3rd biggest. Semiconductor is a material that has much lower resistance to the flow of electrical current in one direction than in other. కరెక్ట్. అందుకే సెమీకండక్టర్స్ ఉంది. కండక్టర్ అంటే మొత్తం కండక్ట్ చేసేది. ఇప్పుడు ఐరన్ అన్నారు, ఐరన్ తీసుకెళ్ళి కరెంట్ ప్లగ్లో పెడితే షాక్ కొట్టుద్ది. ఎందుకు? అది కండక్టర్. అలా కాకుండా మీరు స్లిప్పర్స్ వేసుకొని అదే పెట్టారనుకోండి, కరెంట్ కొట్టదు. ఎందుకు? చెప్పులు ఇన్సులేటర్, కంప్లీట్లీ స్టాపింగ్ కరెంట్. ఇన్సులేటర్ అంటే రబ్బర్, కండక్టర్ అంటే ఐరన్. ఈ రెండింటి మధ్యలో కొన్ని ఉన్నాయి, జెర్మేనియం, సిలికాన్. ఇవి ఎలాంటివి అంటే ఒక టెంపరేచర్లో కండక్టర్ అవుద్ది, ఇంకో టెంపరేచర్లో ఇన్సులేటర్ అవుద్ది. ఒక టెంపరేచర్లో ఒక డైరెక్షన్ నుంచి కరెంట్ వెళ్తుంది, ఇంకో టెంపరేచర్లో ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వెళ్తుంది. స్విచ్లా పనిచేస్తుంది. సో అంటే సెమీ కండక్టర్ కాదు, మొత్తం ఇన్సులేటర్ కాదు. కండక్టర్కి ఇన్సులేటర్కి మధ్యలో ఉండే పార్ట్ని సెమీ కండక్టర్ అంటారు. సో దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్, సెమీ కండక్టర్ ఈజ్ నాట్ ఎన్ ఇన్వెన్షన్ అండ్ నో వన్ ఇన్వెంటెడ్ ద సెమీ కండక్టర్. ఆర్గాన్, జెర్మేనియం, సిలికాన్ అంటే ఇసుకనే ఎవడని ఇన్వెంట్ చేయాలా? ఎప్పటి నుంచి ఉంది అది? సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. డౌట్ ఏమైనా ఉందా? డౌట్ ఏం లేదు. 1901 the very first semiconductor device called cat whiskers was invented by Jagdish Chandra Bose. ఇది నేను హిందూ పేపర్ ఎస్ఎన్టీలో ఉంది, అందుకని ఈ స్టేట్మెంట్ వచ్చింది. 3 statements ఆర్ కరెక్ట్. హిందూలో ఎస్ఎన్టీ చదువుతున్నారా? ఎనీమియా మీద ఒక ఆర్టికల్ వచ్చింది, చదవలేదా? సండే పేపర్లో ఎనీమియా మీద ఒకటి వచ్చింది, సెమీ కండక్టర్, ఇంకొకటి ఫోటో వరల్డ్ సార్. అందులో నుంచి తీసుకున్న క్వశ్చన్ ఇది. వాళ్ళు డైరెక్ట్గా అందులో నుంచి ఇవ్వట్లేదు, కానీ ఇది బెటరే. దీని నుంచి అందులోకి వెళ్ళినా బెటరే. ఇందాక దాని ఆన్సర్ చెప్పలేదా? ఈటీఎఫ్స్దా? ఆల్ త్రీ మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ ఆల్ ద 3. నేను ఇప్పుడు మీకు ఇలా చూసి చెప్పడమే, ఇందులో నేను చేసేది కూడా ఏం లేదు. నాకు ఇప్పుడు ఇస్తారు, నేను కూడా చూసి చెప్తున్నాను మీకు. కాకపోతే ఏంటంటే నాలెడ్జ్ కోసం ఈరోజు హిందూలో ఇవి ఇంపార్టెంట్ కదా, మీరు దీని నుంచి పేపర్లోకి వెళ్ళినా బెటరే. డోంట్ లీవ్ ఇట్ హియర్. ఇప్పుడు ఈటీఎఫ్స్ అన్నారు, మీకు కొంత డౌట్ ఉంది, గో బ్యాక్ అండ్ రీడ్ అబౌట్ ఈటీఎఫ్స్ టుడే సో దట్ యూ విల్ గెట్ యువర్ కాన్సెప్ట్స్ క్లియర్డ్. డౌట్ ఉంటే నన్ను అడగండి. ఎల్నినో, గో బ్యాక్ అండ్ రీడ్. జాగ్రఫీ కవర్ అవుతుంది కదా, ఎకానమీ కవర్ అవుతుందా, పాలిటీ ఆర్టికల్ 14 కవర్ అయిందా? సో ఇట్స్ ఎ వే ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ అట్ ఎ సింగిల్ ప్లేస్. ఉపయోగం ఉంది కదా మీకు. అసలు ఇవాళ పేపరే చదవలేదనుకోండి, అప్పుడు అట్లీస్ట్ ఇది చదివితే ఓహో ఇవాళ పేపర్. ఇంకొకటి, ఇవన్నీ షార్ట్ కట్సే, డైరెక్ట్ పేపర్కి సబ్స్టిట్యూట్ కాదు. నేను ఇవాళ పేపర్ చదవలేదు కదా, కరెంట్ అఫైర్స్ క్లాస్ విన్నాను, హెన్స్ మై పేపర్ ఈజ్ డన్. దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ వే ఆఫ్ డీలింగ్ విత్ థింగ్స్. దట్ విల్ నాట్ వర్క్. మీరు పార్ట్లుగా చూడడానికి మొత్తాన్ని అంటే ఒక మూవీ చూడడానికి రివ్యూ చదవడానికి ఉన్న తేడా. ఇది రివ్యూ చదవడం, మీకు మీరే ఎక్స్పీరియన్స్ చేసి మూవీ చూసారనుకోండి, ఇప్పుడు మీరే రాసే పొజిషన్లో ఉంటారు. సో యూ షుడ్ నాట్ రీప్లేస్ పేపర్ రీడింగ్ ఫర్ కరెంట్ అఫైర్స్.
లింఫోసైట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. లింఫోసైట్స్ ఉండేది వైట్ బ్లడ్ సెల్స్లో. ఆర్బీసీ డబ్ల్యూబీసీయే కదా. టీ సెల్స్, బీ సెల్స్ ఎక్కడ ఉంటాయి? బోన్ మ్యారో, డబ్ల్యూబీసీ. సో ఫస్ట్ ఈజ్ రాంగ్. దెర్ ఆర్ 2 main types of lymphocytes, B cells and T cells. Correct. The T cells produce antibodies that are used to attack invading bacteria, virus and toxins. ఇది T cell కాదు, B cell. B cell will have antibodies. T cell will not have antibodies, it will have autoimmune response. అంతవరకు కరెక్ట్. ఇప్పుడు CAR-T థెరపీ అని ఒకటి వచ్చిందా? CAR-T థెరపీ అంటే కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ థెరపీ. బ్లడ్ క్యాన్సర్కి దట్ ఈస్ ద ఓన్లీ, అది టీ సెల్ మీద చేస్తుంది. ఆటో ఇమ్యూన్ మన బాడీలో ఉన్న డిసీజ్ని ఇట్ విల్, ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న సెల్స్ మనదే ఫారెన్ బాడీ అనుకొని చంపేస్తుంది అనుకోండి. ఆ డిసీజెస్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఇప్పుడు ఆర్థరైటిస్ అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. మయోసైటిస్ సమంతకు వచ్చింది కదా, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే బాడీ గుర్తించదు మన సెల్లా వేరే సెల్లా అని, చంపేయడమే పని. ఇది మంది అని దానికి చెప్పాలన్నమాట. ఆ చెప్పడానికి CAR-T థెరపీ యూజ్ చేస్తారు. ఓకే, టీ సెల్స్లో వస్తున్న ప్రాబ్లం ఇవి. బీ సెల్స్, టీ సెల్స్ ఆల్సో ప్రొడ్యూస్ సైటోకైనిన్ దట్ హెల్ప్ టు యాక్టివేట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సైటోకైనిన్ స్టామ్ అంటే కోవిడ్ టైంలో వచ్చింది కదా, ఇమ్యూన్ రెస్పాన్స్. ఫారెన్ బాడీ వచ్చేసింది, అర్జెంటుగా దాన్ని చంపేయాలనే దాంట్లో ఇట్ విల్ స్టార్ట్ సైటోకైనిన్స్ ఆఫ్ అవర్ ఓన్ సిస్టమ్స్. మన బాడీనే ఇది ఫారెన్ అనుకొని చంపేస్తూ ఉంటుంది. సో అది టీ సెల్ చేస్తుంది. బీ సెల్స్ అంటే యాంటీబాడీస్. సో 2 statements ఆర్ కరెక్ట్. 2 is correct, 4 is correct, 3 is wrong, 1 is wrong. The 2 major species of coffee plants, Arabica, Robusta, are tropical evergreen shrubs of African origin. Ivi correct. Arabica and Robusta. Robusta is harder plant and is cheaper to produce. Idi correct statement. The Arabica variety requires a cool subtropical climate and it is grown at a higher elevations of 600 to 2000 meters, whereas Robusta variety can grow at a lower latitudes from sea level to 600 meters. See, అసలు కాఫీ అంటూ ఒరిజినేట్ అయింది ఆఫ్రికా నుంచి. ఇది అసలు ఏమీ తెలియదు కదా. ద అరబికా స్పీషీస్ ఆఫ్ ద కాఫీ ఈస్ కల్టివేటెడ్ మోస్ట్లీ ఇన్ ఆఫ్రికా, వైల్ రోబస్టా వెరైటీస్ ప్రిడామినెంట్లీ ఇన్ లాటిన్ అమెరికా. దీని ఆన్సర్ ఏంటో ఈ 2 అయితే కలిసి ఉండకూడదు, అంతవరకు తెలియాలి. ఎందుకు? 3 and 4 కెనాట్ గో టుగెదర్. వై? 3 and 4 కెనాట్ గో టుగెదర్ బికాస్ అరబికా రిక్వైర్స్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ అంటున్నాడు. ట్రాపికల్, సబ్ ట్రాపికల్. ఆఫ్రికాలో ట్రాపికలా, సబ్ ట్రాపికలా? ట్రాపికల్. అండ్ హైట్ ఈ 600 to 2000 meters. ఎక్కడుంది సబ్ ట్రాపికల్? 2000 ఆఫ్రికాలో లేదు కదా. కింద స్టేట్మెంట్లో అరబికా స్పీషీస్ ఈస్ కల్టివేటెడ్ ఇన్ ఆఫ్రికా అంటాడు. ఏదో ప్రాబ్లం ఉంది. ఆఫ్రికా అంటున్నావు, సబ్ ట్రాపికల్ అంటున్నావు, హయ్యర్ లాటిట్యూడ్ అంటున్నావు. సో ఈ 2 స్టేట్మెంట్స్ ఉండకూడదు. కానీ ఏం తెలియదు కదా. ఫోర్త్ ఈజ్ రాంగ్. ఇది ఎలా అంటే ది అరబిక్ స్పీషీస్ ఆఫ్ ద కాఫీ ఈస్ కల్టివేటెడ్ మోస్ట్లీ ఇన్, ఇది లాటిన్ అమెరికా, అండ్ రోబస్టా వెరైటీస్ ప్రిడామినెంట్లీ ఇన్ ఆఫ్రికా. అంతవరకు కరెక్ట్. ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. అంటే రోబస్టా అంటే ఏంటో ఆఫ్రికా మనకి తెలియదు, ఎవరికి తెలియదు. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి యూపీఎస్సీలో. మీరు మీ కామన్ సెన్స్ వాడి ఈ 2 అయితే దే కెనాట్ సేల్ టుగెదర్. ఆఫ్రికా అంటున్నావు, సబ్ ట్రాపికల్ అంటున్నావు. సో ఫస్ట్ ఇక్కడి నుంచి ఏదన్నా ఉందా అంటే దీన్ని మార్చారు అనుకోండి, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దిస్ బికమ్స్ కరెక్ట్. సో దిస్ షుడ్ బి రాంగ్. విత్ హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ ఆర్ నాట్ కరెక్ట్ అంటే అట్లీస్ట్ 1 అయితే ఉండాలి ఆన్సర్. అంతే. ఈ 3 స్టేట్మెంట్స్ జనరిక్ స్టేట్మెంట్స్, కరెక్ట్ స్టేట్మెంట్స్ అంతే. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 విచ్ ఈజ్ రాంగ్, 4 ఈజ్ రాంగ్, 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్, చదువుకోవడం అంతే. ఇందులో కాన్సెప్ట్స్ ఏమున్నాయి? ఆ కాఫీ ప్లాంటేషన్కి జాగ్రఫిక్ రీజన్స్ కావాలి. షేడ్ లవింగ్ ప్లాంట్ ఏంటి? కాఫీయా, టీయా? షేడ్. ఇండియాలో ఆంధ్రాలో కాఫీ పండుద్దా లేదా? యూపీఎస్సీ 23 క్వశ్చన్ అది. ఎక్కడ? కరెక్ట్. అరకులో జిఐ ట్యాగ్ ఉంది, అరకు కాఫీ. టీ ఆంధ్రాలో టీ పండుద్దా? టీ కూడా ఉంది. లీ సైడ్ ఆఫ్ ద విండ్ స్లోప్, విండ్ సైడ్, లీ సైడ్. ఎక్కడైతే గాలి వస్తుందో అది విండ్, ఆపోజిట్ సైడ్ ఎక్కడైతే ఉండదో అది లీ సైడ్. ఏది ట్రీ షేడ్ లవింగ్? దేనికి ఎక్కువ రైన్ఫాల్ కావాలి? ఎక్కువ రైన్ఫాల్ ఎవరికి ఉండాలి? టీయా, కాఫీయా? టీకి ఎక్కువ ఉండాలి. అస్సాం అంతా టీ ఎస్టేట్స్ ఉంటాయి. కాఫీకి నీడున్నా పర్లేదు,
అది ఇంపార్టెంట్ క్వశ్చన్ దీనికన్నా. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. డ్యాము, స్టేట్. తుంగభద్ర ఎక్కడుంది? తుంగభద్ర కర్ణాటక. కండలేరు ఆంధ్రప్రదేశ్, నెల్లూరు. వైగై మదురై. మదురైలో వైగై ఉంది అంటే తమిళనాడు. శ్రీరామ్ సాగర్ తెలంగాణ. కరెక్ట్. సో ఆన్సర్ ఏది? ఇవి గుర్తుపెట్టుకోవాలి. యూపీఎస్సీలో ఎప్పుడు సౌత్ నుంచి ఎవరు, ఒకటి మొత్తం ఉత్తరాఖండ్ ఒకటి వస్తుంది, ఒకటి నార్త్ ఈస్ట్ నుంచి వస్తుంది, ఒకటి గుజరాత్ నుంచి వస్తుంది, ఒకటి సౌత్ నుంచి వస్తుంది. మీకు ఇండియా మీద పట్టుందా లేదా చూస్తారు. సౌత్లో ఉన్న 3 స్టేట్స్లో డ్యామ్స్ ఉన్నాయా లేదా అనేది యూపీఎస్సీ అనవసరం. ఇప్పుడు మీరు సౌత్ వాళ్ళు అనుకోండి, ఇది పెట్టేస్తున్నారు కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జామ్ జమ్మూ కాశ్మీర్లో రాస్తున్నారు, ఇందులో ఏమీ తెలీదు,